బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కూడా కేసీఆర్ పిటిషన్ వేశారు. రైలు రోకో కేసును కొట్టివేయాలంటూ కూడా కోరారు కేసీఆర్. విచారణపై స్టే విధించింది న్యాయస్థానం. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. కేసు విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేసింది. కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కూడా కేసీఆర్ పిటిషన్ వేశారు. రైలు రోకో కేసును కొట్టివేయాలంటూ కూడా కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలోనే విచారణపై స్టే విధించింది న్యాయస్థానం. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. కేసు విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఉద్యమ సమయంలో ఏదైతే రైలు రోడ్డుకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈరోజు హైకోర్టులో దానికి సంబంధించి నిందితుల జాబితా నుంచి తనను తొలగించాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. అంటే దీనికి సంబంధించి గతంలో రైలు రోడ్డు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు అప్పటి జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి కోదండరాం కావచ్చు, మరికొంతమంది ఈ రైలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ కేసీఆర్ ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కానీ కేసీఆర్ పిలుపు మేరకు ప్రభావితమై ఇదంతా రైల్లో నిర్వహించి ప్రయాణికులకు రైల్వే సిబ్బందికి ఇబ్బంది కలిగించారని చెప్పి ఇటు రైల్వే ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికీ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి ప్రధానంగా మరి కేసులు ఎదుర్కొంటున్నారు. రైల్వే కేసులకు సంబంధించి పలుమార్లు ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీరు ఇప్పటికే కోర్టులో కఠిన అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉద్యమ సమయంలో ఏదైతే కేసులు రైల్వేకు పిలిపినిచ్చి ఎదుర్కొన్న కేసులు ఏవైతే ఉన్నాయో అట్లా ఈ కేసులు కొనసాగుతున్నాయి. అయితే ప్రముఖంగా కేసీఆర్ మాత్రం నేను ప్రత్యక్షంగా నేను ఈ ఏదైతే నా కేసు నమోదైందో అందులో నేను పాల్గొనలేదని చెప్పి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ హైకోర్టు ఇది వాదనలు విన్న తర్వాత ఈ స్టే అయితే విధిస్తూ తీర్పును వాయిదా వేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి ఇటు గతంలో ఎవరైతే పాల్గొన్నారో అటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత కూడా రైలు నిర్వహించారు. అప్పుడు ప్రధానంగా ఈ కేసులో కీలకంగా ఉన్నారు కవితతో పాటు కొంతమంది జాగృతి నాయకులు కూడా ఈ రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కేసులు విడివిడిగా నమోదు చేశారని చెప్పి కేసీఆర్ ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఎక్కడ లేను కొంతమంది ఇందులో పాల్గొన్నప్పటికీ, కవిత పేరు ఉన్నప్పటికీ, కొంతమంది పాల్గొన్నప్పటికీ నేను అందులో ప్రత్యక్షంగా లేను అని కేసీఆర్ ఇందులో హైకోర్టుకు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విచారించి ఇందులో సాక్షులుగా పేర్కొన్న వారు ఎవరని చెప్పి ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే ముఖ్యంగా ఉద్యమ సమయంలో ఈ సెన్సిటివ్ ఇష్యూలో ఉన్న నేపథ్యంలో అప్పటిది పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొన్న పరిస్థితినే ఉంది. అప్పుడు కోదండరాం పిలుపు మేరకు ఈ రైల్లో రోకో కార్యక్రమం జరిగింది. అటు జేసీ చైర్మన్ గా కోదండరాం ఉన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కోదండరాం. అదే మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. కవిత ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్యే కేసులు అరెస్ట్ అయి జైల్లో ఉన్న పరిస్థితి. అయితే అందరిపై కేసులు ఉన్నప్పటికీ
రైలు రోకో కేసు అనేది గతంలో నుంచి కొనసాగుతూ వస్తుంది, గత పర్యాలో పెండింగ్ పడుతూ వస్తుంది. అయితే ఆ కేసీఆర్ ఎక్కడ కూడా ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అదేవిధంగా ఆయనపై తప్పుడు కేసు అని చెప్పి ఒకటి ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు దీన్ని ఆ స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.